హాయ్ హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను సహస్ర 2024 ఈ సంవత్సరం ఫిలింఫేర్ అవార్డ్స్ ఎవరిని వర్ణించాయి ఎవరిని వరించాయి ఎవరున్నారు ఈ లిస్ట్లో ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫిలింఫేర్ అవార్డ్స్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ అనమాట. ప్రతి సంవత్సరం కూడా ద బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, డైరెక్టర్స్, మూవీస్ అండ్ విలన్, మ్యూజిక్ డైరెక్టర్, కొరియోగ్రఫీ అన్ని కేటగిరీలో కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి నామినేట్ చేసి ఆ తర్వాత వారికి అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఫిలింఫేర్ అవార్డ్స్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అంత ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళనే వరిస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈసారి చిన్న సినిమాలు కూడా చాలా పోటీ పడ్డాయి అన్నమాట. గతంలో చూసుకున్నట్లయితే అన్ని భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాల కన్నా చిన్న సినిమాలు కూడా ఈసారి ముందుకు రావడం, చిన్న సినిమాలను కూడా వరించడం ఫిలింఫేర్ అవార్డ్స్ అనేది ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం. మరి ఇంతకీ ఏ సినిమా ఎవరెవరు గెలుచుకున్నారు, ఎవరెవరు యాక్టర్స్, మూవీస్, డైరెక్టర్స్ ఎవరున్నారు, లెట్స్ వాచ్ ఇట్. ఫస్ట్ సినిమా బెస్ట్ ఫిలిం అవార్డ్ అయితే బలగం సినిమాకి రావడం జరిగింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా చాలా చిన్న సినిమా కాబట్టి చాలా భారీ అంచనాలు ఏమీ లేకుండా సింపుల్ అండ్ ఎవ్వరికి తెలియకుండా, ఎక్కువ మార్కెటింగ్ కూడా లేకుండా, ఎక్కువ ప్రమోషన్స్ కూడా లేకుండా రిలీజ్ అయింది. బట్ అంచనాలను మించి ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ద బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు ద బెస్ట్ ఫిలిం కేటగిరీలో ఈ సినిమాకి అయితే రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ బలగం సినిమాకి వేణుకి. వేణు ఎల్లంటికి అయితే డైరెక్టర్గా రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ అనమాట. నాని సినిమా అయినటువంటి దసరా సినిమాకి నాని హీరోగా నటించారు కాబట్టి ఆయనకి బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ మేల్ కేటగిరీలో నానికి రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్లో ప్రకాష్ రాజ్కి అయితే రంగస్థలం సినిమాకి అయితే రావడం జరిగింది. రానా మార్తాండ అనే క్యారెక్టర్ అయితే ప్రకాష్ రాజ్ చేశారు. తనకైతే ఆ సినిమాకి ద బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ కేటగిరీలో రావడం జరిగింది. ఇదే కేటగిరీలో ఇంకొక వ్యక్తికి కూడా రావడం జరిగింది, అదే నవీన్ పొలిశెట్టి. చాలా కామెడీగా ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉంటాడు. చాలా మంచి సినిమాలు కూడా తీయడం చూసాం. అతను జాతిరత్నాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఏజెంట్ సాయి సినిమాతో తెలుగు సినిమాలో హీరోగా పరిచయం అయ్యారు. అంతకుముందు కూడా చాలా సినిమాలు తీశాడు అనుకోండి. నవీన్ పొలిశెట్టికి ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే రావడం జరిగింది. అందులో కూడా బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్లో మిస్టర్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాకి అనుష్కతో జోడీ కట్టినటువంటి నవీన్ పొలిశెట్టికి మంచి ఫిలింఫేర్ రావడం అనేది చాలా మంచి విషయం. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ ఫీమేల్కి కీర్తి సురేష్కి రావడం జరిగింది. కీర్తి సురేష్ దసరా సినిమాలో డీ గ్లామరస్గా పనిచేశారు. డీ గ్లామరస్గా ఆవిడ ఆ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే రావడం జరిగింది. అతనికి ఫీమేల్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అయితే వైష్ణవి చైతన్యకి బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్లో. ఫస్ట్ ఈ సినిమా హీరోయిన్గానే రావడం జరిగింది. అందులోనూ బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్లో వైష్ణవి చైతన్యకి ద బేబీ క్యారెక్టర్ బేబీ సినిమాకి ఆమెకి రావడం జరిగింది. అందులో చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. తనకి ఈ సినిమా చాలా గొప్ప భవిష్యత్తునైతే ఇస్తుందని అనుకోవచ్చు. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ మేల్ కేటగిరీలో ముగ్గురికి వచ్చాయి ఈసారి. బ్రహ్మానందం రంగ మార్తాండ సినిమాకి. నెక్స్ట్ రవితేజ వాల్తేరు వీరయ్యకి. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి అదేవిధంగా రవితేజ ఇద్దరు కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ. దాంట్లో రవితేజకి బెస్ట్ సపోర్టింగ్ రోల్ అనమాట. బ్రహ్మానందం కూడా సపోర్టింగ్ రోల్ రంగమార్తాండ సినిమాకి రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ ఫీమేల్కి అయితే రూపలక్ష్మికి బలగం సినిమాలో నిజంగా రూపలక్ష్మి చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆవిడకి ఎన్నో అవార్డులు అయితే అప్పటి నుంచే ఇస్తూ ఉన్నారు. ఫిలింఫేర్ అవార్డు కూడా ఈసారి ఆమెకే రావడం అనేది చాలా గొప్ప విషయం. నెక్స్ట్ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చేసి బేబీ విజయ్ బాల్ఘాని అనే వ్యక్తి దీనికి మ్యూజిక్ అందించారనమాట. బేబీ సినిమాకి కూడా మంచి బేబీ మ్యూజిక్ ఆల్బమ్కి అయితే బెస్ట్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ లిరిక్స్ అనేది అనంత శ్రీరామ్కి ఓ రెండు ప్రేమ మేఘాలు అనే పాటకైతే బేబీ సినిమా నుంచే వచ్చింది. అనంత శ్రీరామ్కి బెస్ట్ లిరిసిస్ట్గా అతనికి అవార్డు వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అయితే మేల్ ఆర్టిస్ట్ అనమాట. అది కూడా శ్రీరామచంద్ర ఓ రెండు ప్రేమ మేఘాలిల ఆ సాంగ్కి బెస్ట్ సింగర్ అవార్డు అయితే వచ్చింది. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ కూడా ఫీమేల్కి వచ్చింది. శ్వేతా మోహన్
మాస్టారు అనే సాంగ్ అయితే రావడం జరిగింది. శ్వేత మోహన్కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్. నెక్స్ట్ కేటగిరీ వచ్చి కొరియోగ్రఫీ అనమాట. బెస్ట్ కొరియోగ్రఫీ కింద ప్రేమ్ రక్షిత్కి ధూమ్ ధామ్ దోస్తానా దసరా సినిమా నుంచి ఈ సాంగ్ అయితే రావడం జరిగింది. ఈ సాంగ్ అప్పట్లో రీల్స్, షార్ట్స్ అన్నిట్లో కూడా చాలామంది పర్ఫామ్ చేశారు. కీర్తి సురేష్ ఈ సాంగ్ ఇన్స్టాలో రీల్ పర్ఫామ్ చేయడం వల్ల బాగా వైరల్ అయింది. ఆ ధూమ్ ధామ్ దోస్తానా సాంగ్ కూడా చాలా బాగుంటుంది. దానికి బెస్ట్ కొరియోగ్రఫీ కింద ఆవిడకి బెస్ట్ అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం జరిగింది. ప్రేమ్ రక్షిత్కి రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి కొల్ల అవినాష్. దసరా సినిమాకి, మళ్ళీ దసరా సినిమాకి కూడా కొల్ల అవినాష్కి ఈ సినిమాకి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ వచ్చారు. ఇక బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ ఒడేలా దసరా సినిమాకి. ఇందులో ఇద్దరు రావడం జరిగింది, ఇద్దరు డైరెక్టర్స్కి. సో బెస్ట్ డెబ్యూటీ డైరెక్టర్ ఇంకొకరికి శౌర్యకి కూడా రావడం జరిగింది. అది హాయ్ నాన్న సినిమాకి. సో హాయ్ నాన్న కూడా నాని సినిమానే, దసరా కూడా నాని సినిమానే. సో ఈసారి రెండు నాని సినిమాలు ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకోవడం అనేది గొప్ప విషయం. సో శ్రీకాంత్ ఒడేలాకి దసరా నుంచి, శౌర్యకి హాయ్ నాన్న సినిమా నుంచి బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్గా సినిమా రావడం అనేది ఇక్కడ చూడాలి. నెక్స్ట్ బెస్ట్ డెబ్యూట్ మేల్ సంగీత్ శోభన్. సో తను యాక్చువల్గా ఆర్టిస్ట్గా చేశాడనమాట. సో బెస్ట్ డెబ్యూట్ మేల్ సంగీత్ శోభన్ మ్యాడ్ సినిమాకి అయితే రావడం జరిగింది. తనకి మంచి భవిష్యత్తు ఉంటుందనేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే శోభన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మ్యాడ్ సినిమాలో. అతను ఫస్ట్ సినిమా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా గోల్కొండ హై స్కూల్లో మనకి క్రికెట్ ఆడినటువంటి అబ్బాయి మనం అప్పుడు చూస్తాం. చాలా టమ్మీగా, క్యూట్గా, బొద్దుగా ఉండే వ్యక్తి. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా మ్యాడ్ సినిమాలో హీరోగా కనిపించారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో తనకి బెస్ట్ డెబ్యూట్ మేల్ కేటగిరీ కింద రావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రెండు సినిమాలు అయితే సొంతం చేసుకుంది. ఒకటి దసరా, రెండోది బలగం. ఈ రెండు సినిమాలకి ఎక్కువ. ఇంకొకటి బేబీ సినిమా కూడా. బేబీ, బలగం, దసరా ఈ మూడు సినిమాలకి చాలా కేటగిరీస్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రావడం అనేది మనం గమనించాల్సిన విషయం. సో మిగిలిన హాయ్ నాన్నకి ఇంకా ఏవి రాలేదు ఇందులో. ఇంకొకటి రంగా మార్తండ సినిమా ఒకటి, ఇంకొకటి పోలిశెట్టి, నవీన్ పోలిశెట్టి, మిస్టర్ శెట్టి, నవీన్ పోలిశెట్టి ఆ సినిమాకి ఒకటి. ఇట్లా మిగిలినవన్నీ 1-2 కేటగిరీలు వచ్చినా కానీ బలగం సినిమాకి, దసరా సినిమాకి, ఇంకొకటి వచ్చేసి బేబీ సినిమాకి. వీటికి ఎక్కువ కేటగిరీలో చాలామందికి ఆర్టిస్ట్కి, మేల్కి, సింగర్కి, లిరిసిస్ట్కి, డైరెక్టర్కి అన్ని రకాలుగా కూడా అన్ని కేటగిరీలో వాళ్ళకి అవార్డ్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎనీవేస్ ఈసారి 2024 ఫిలింఫేర్ అవార్డ్స్ వీళ్ళందరూ కూడా సొంతం చేసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మరిన్ని మంచి మంచి మూవీస్తో మళ్ళీ మా ప్రేక్షకుల్ని అలరిస్తారని కూడా కోరుకుంటున్నాం. సో ఇప్పటి వరకు గెలుచుకున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.